ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు అయిపోయినాయి. మొత్తం 140 మంది 3 ఎమ్మెల్సీ స్థానాలకి నామినేషన్ చేశారు. అందులో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసారి కాదు రెండోసారి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నది. మరి బీఆర్ఎస్ సంబంధించిన ఓటర్లు కావచ్చు, ఆ పార్టీగా మద్దతు ఎవరికి ఉంటుంది? స్వతంత్ర అభ్యర్థులకే ఇస్తారా, లేక కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు లోపాయకార ఒప్పందంతో బీజేపీ అభ్యర్థులకి ఓట్లు వేపిస్తారా, క్రాస్ ఓటింగ్ చేపిస్తారా అనేది చూడాలి. 27 తారీఖు నాడు పోలింగ్ అవుతుంది. మార్చి 3 తారీఖు నాడు దీనికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా బారాస పరోక్షంగా భాజపాకు మేలు చేస్తోందని కేసీఆర్ మోడీల లోపాయకార ఒప్పందం మరోసారి బయటపడిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డి కరీంనగర్లో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేసిరాళ్ళు. ఈ ర్యాలీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపులు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్తో పాటు ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి తదితర ఎమ్మెల్యేల నాయకులందరూ కూడా నరేందర్ రెడ్డి, ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. మాట నిలబెట్టుకునే పార్టీగా కాంగ్రెస్ ప్రజల ఆదరణను పొందుతోంది. కేసీఆర్ నిరుద్యోగులకు ద్రోహం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలో భాజపా నేతలను పట్టభద్రులు ప్రశ్నించాలి. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ని బడ్జెట్లో ఈ ప్రాంతానికి నిధులు ఎందుకు తేలేదు అడగాలి అని మాట్లాడారంట. ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. రాబోయే రోజులు 1,00,000 ఉద్యోగాల భర్తీ చేపడతామని, ఉత్తర తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చిరంట. రైట్. నరేందర్ రెడ్డి మాట్లాడి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన మాట్లాడి చూద్దాం. అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మంత్రులతో కలిసి నరేందర్ రెడ్డి ఎన్నికల అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రుల వాహనాలను కలెక్టర్ లోపలికి అనుమతించడంపై బారాసాకు చెందిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అప్పటికే పోలీసులు 3 వాహనాలను మాత్రమే అనుమతించగా పీసీసీ వాహనానికి కూడా లోపలికి పంపాలని కాంగ్రెస్ ఇది ఓవర్ యాక్షన్. ఇది అభ్యర్థితో పాటు ఒకరినో ఇద్దరినో పంపిస్తారు లోపలికి. ఒక వెహికల్ పోవచ్చు. అప్పటికి గవర్నమెంట్ కాబట్టి ఎట్లా కొంత రూపాయి ఉంటుంది కాబట్టి 3 వెహికల్స్ పోయినాయంట లోపలికి. అయినా కూడా 3 వెహికల్స్ కూడా ఎవరు? మంత్రులు ఉన్న వెహికల్స్. అది ప్రోటోకాల్ పంపిస్తారు. పీసీసీ బండి కూడా పంపించాలి. చప్ అట్టెట్లుంటుంది అని చెప్పేసి పోలీసులతో లొల్లి పెట్టుకున్నాంట. లొల్లి పెట్టుకుంటే ఆయన బీఆర్ఎస్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ భాయ్ మీరు వాళ్ళు ఎట్లా పంపిస్తారా? మీరు పోటీలో లేరు. మీకు ఎందుకే నిజంగా మీరు నామినేషన్ లేదా, ఓటు లేదా, తుడు లేదా ఎమ్మెల్సీ ఎన్నికల ఎందుకు? మరి వాళ్ళు 3 పంపించుకుంటే ఏంది, 4 పంపించుకుంటే ఏంది? మీకు పోటీలో మీరు లేనప్పుడు అక్కడికి పోనే పోవద్దు. సరే వాళ్ళు చేసిన తప్పే, ప్రశ్నించింది కరెక్టే అనుకోవచ్చు. కానీ మళ్ళీ జనాలు అంటారు ఇదే మాట. ఎమ్మెల్సీగా మీరు పోటీలో లేరు, మేము 3 తెచ్చుకుంటే మీకెందుకు, 4 తెచ్చుకుంటే మీకెందుకు అంటారు కాంగ్రెస్లో. అప్పుడే సమానం చెప్తారు. ముఖం తెల్ల ముఖం అవుతుంది, ట్రోలింగ్ అవుతారు. అట్లా ఇదైంది. ఇక చూస్తే నిన్న కొడంగల్ నియోజకవర్గం కోస్గిల కేటీఆర్ రైతు దీక్ష సభ పెట్టిండు. అంతకుముందుకు నల్గొండలో పెట్టిరు, నిన్న కోస్గిలో పెట్టిరు. నెక్స్ట్ కామారెడ్డిలో, గజ్వేల్లో కూడా బహిరంగ సభలు పెడతారట. సరే కోస్గి పోయి ఏం మాట్లాడిందంటే, రేవంత్ నువ్వు రాజీనామా చేయి, మళ్ళా నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నీ మీద మా అభ్యర్థి 50,000 మెజారిటీతో గెలుస్తాడు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడాడు. 15,000 రైతు భరోసా ఇస్తారని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. ఆయన చేసిన మోసం మీద కేసు పెట్టొద్దా అని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో దుర్యోధనుడి పాలన కొనసాగుతుందని, ఆనాడు పాండవులను ఊళ్ళో ఉండకుండా చేస్తే ఇక్కడ గిరిజనులను తండాలో ఉండకుండా చేస్తున్నారని, రేవంత్ తన సోదరులు బామ్మర్ది అదాని కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గిలో బారాసా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో కేటీఆర్ మాట్లాడారు. అన్ని పథకాలు అమలు చేశారని చెప్తుంది కానీ ఏం చేయలేదు, ఏం చేయకుండా అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాల పాలన సాగదు. మొత్తం దుర్యోధనుడి పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ అల్లుని కోసమే ఈ పరిపాలన చేస్తుంది కానీ ఏం చేస్తలేడు. అప్పట్లో కౌరవులు పాండవులను ఊళ్ళకెళ్ళి వెళ్ళగొట్టారు. ఇప్పట్లో
గిరిజనులని రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళకూడదని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడుకుంటా అన్నాడు. ఇది ఆ ఫార్మాసిటీకి సంబంధించిన మన రోటిచర్ల తండా, రోటిబండ తండా, ఆ లగచర్లకు సంబంధించిన ఏవైతే ఆ ఊర్లు ఉన్నాయో ఆ ఊరు ప్రజల భూముల సేకరణ విషయంలో ఆయన నిన్న అక్కడికి వెళ్ళి కొంత రాజకీయంగా కొన్ని కామెంట్లు చేసిన అది చూడొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.